ఉన్న రాజకీయ నాయకులకు సూటిగా అడుగుతూ ఉన్నా. ఈరోజు మీరు ఓట్ల కోసం దిగజారిపోతూ ఈరోజు సనాతన ధర్మాన్ని హవేళన చేస్తూ ఎంతటికైనా మీరు తెగిస్తారా? ఎంత దిగజారిపోతారా రాజకీయ నాయకులు? హిందువుల ఓట్లతో గెలిచి హిందూ ధర్మానికి మీరు వెన్నుపోటు పడుస్తున్నారు, రాజ్యానికి వెన్నుపోటు పడుస్తున్నారు, సనాతన ధర్మానికి మీరు వెన్నుపోటు పడుస్తున్నారు. ఏంగా కుదరదండి. ప్రతి ఒక్కరు కూడా మేలుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు జైన కారణంలో, బ్రహ్మాస్త్రం వస్తుంది, బ్రహ్మాస్త్రం వస్తుంది అంటే బ్రహ్మాస్త్రం అంటే అరచేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమే సెల్ ఫోన్. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరిలో కూడా మార్పు వచ్చింది. పుట్టుపోయే బిడ్డకు కూడా మార్పు వచ్చింది. 6 నెలల పాపకి, 6 నెలల సంవత్సరం 3 నెలల పాపకు కూడా మార్పు వస్తూ ఉంది. ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ ఉందంతా. కిట్టినా తగ్గిన మొత్తం భూతత్వం ఈ అరచేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ ఓటుతో గెలిచి హిందూ ధర్మానికి వెన్నుపోటు పొడిస్తే మాత్రం కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. దయచేసి ఇప్పటికైనా మారండి. ధర్మానికి హాని చేయొద్దండి, ధర్మాన్ని పాటించండి. భగవద్గీత సాక్షిగా అంతా నిజమే చెప్తా అంటున్నారు. ఎక్కడుంది? ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారు చెప్పండి? గోహత్యలు, గోవధలు, మానభంగాలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, రౌడిజము, స్మగ్లర్లు, దైవదూషణ, విగ్రహాల ధ్వంసన, ఏంటి ఘోరం? దేవుడు భూములు ఆక్రమించుకోవడం, దేవుని భూములు సంపాదన దోచుకోవడం, ఇవన్నీ ఏంటి? ధర్మాన్ని పాటిస్తున్నారా? ధర్మం ఉందా? భగవద్గీత ప్రమాణం చేసి అంతా నేమే చెప్తాను, భగవద్గీత ప్రమాణం చేసి నేను ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పే రాజకీయ నాయకులే ఈరోజు ఓట్ల కోసం ఎంతటికైనా దిగజారిపోతారు. దాంట్లో తాగుతున్నారు, కానీ ధర్మాన్ని ఎవరూ పాటించడం లేదు. ఇది చాలా బాధాకర విషయం. రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తూ, సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు ఈ భారతదేశ హిందువులు 80% మెజార్టీగా ఉన్న హిందువులు ఈరోజు 40%గా వచ్చేసారు. స్వధర్మాన్ని మర్చి పధర్మాన్ని స్వీకరించి రిజర్వేషన్ లబ్ధి పొంది ఈరోజు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎందుకని? కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహించడం లేదు? కార్డన్ సెర్చ్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? కార్డన్ సెర్చ్ నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఇలాంటి రాజ్యాంగానికి ఉల్లంఘించి ప్రవర్తిస్తారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని కేసు ఫైల్ చేసి హిందువులుగా ఉండే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, బోలో భారత్ మాతాకి జై.